మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీ నుండి చాలా గ్రాండ్ టెస్ట్ ఒకటోదండి. వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనే చాప్టర్ నుండి మరి ఏకంగా 90 బిట్లతో ర్యాపిడ్గా గ్రాండ్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుందండి. వరుసగా ఈ క్లాసులు అయితే ఒకవైపు తెలుగు, మరొక వైపు సైకాలజీ రెండు కూడా కవర్ చేస్తాం. మరి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి గ్రాండ్ టెస్టులు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఒక ఉపాధ్యాయుడు ఒకేలా బోధించిన అందరూ ఒకేలా ఫలితం పొందకపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలకు కారణం కానిది ఏది? వైయక్తిక భేదాలకు కారణం కానిది. ఇక్కడ ఆప్షన్స్ చూసి మనం ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో సపరేట్ చేసుకోవాలండి ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్థిక స్థితి. ఈ వైయక్తిక భేదాలకు ఆర్థిక స్థితి అనేది కారణం కాదు. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? వైయక్తిక భేదాలు ఆన్సర్ ఆప్షన్ బి, 2 రకాలు. వ్యక్తంతర్గత భేదాలు, వ్యక్తంతర భేదాలు, ఇవి 2 రకాలు. నాలుగవది, వ్యక్తుల మధ్య శారీరక మానసిక లక్షణాలలో తేడాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, వ్యక్తంతర భేదాలు. వ్యక్తంతర భేదాలు. ఇక్కడ వేరు వ్యక్తుల మధ్య అడుగుతుంటే ఖచ్చితంగా వ్యక్తంతర భేదం అవుతుంది. అదే ఒకే వ్యక్తిలోని అడిగితే వ్యక్తి అంతర్గత. ఒకే వ్యక్తిలో అడిగితే వ్యక్తి అంతర్గత. వ్యక్తుల మధ్య అడిగితే వ్యక్తంతర. రెండాటికి చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి జాగ్రత్తగా. అక్కడ ఐదోది, ఒకే సన్నివేశంలో వివిధ వ్యక్తులు అంటే వేరు వ్యక్తులు వేరుగా ప్రతిస్పందించడం దేనికి ఉదాహరణ? ఇంతకుముందు చెప్పాను, వేరు వ్యక్తుల మధ్య ఉంటే వ్యక్తంతర భేదము. ఆన్సర్ ఆప్షన్ బి, వ్యక్తంతర భేదము. హరికి ఆటలంటే ఇష్టం, సుబ్బుకు సంగీతం అంటే ఇష్టం. ఇది ఏ భేదానికి ఉదాహరణ? అంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తులను పోలుస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, వ్యక్తంతర భేదము. వ్యక్తంతర భేదము. ఏడవది, ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాలలో కనిపించే తేడాలను ఏమంటారు? ఇక్కడ ఒకే వ్యక్తిలో అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తిలో ఉండే అంతర్గత అంటే లోపల ఉండే భేదాలు. నెక్స్ట్ 8వది, ఒకే వ్యక్తి వివిధ సందర్భాలలో వేరుగా ప్రతిస్పందించడం దేనికి ఉదాహరణ? ఇక్కడ ఒకే వ్యక్తి గురించి అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, వ్యక్తంతర్గత భేదము. వ్యక్తి అంతర్గత భేదము. 9వది, శ్రీనివాసన్ రామానుజన్ గణితంలో మంచి మార్కులు సాధించిన ఇతర సబ్జెక్టుల్లో వెనుకబడటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఒకే వ్యక్తి పేరు ఏ పేరునైనా మెన్షన్ చేయొచ్చు, కానీ ఒక వ్యక్తి ఒక సబ్జెక్టులో మంచి మార్కులు వేరొక సబ్జెక్టులో వెనకబడ్డాడు అంటే ఒకే వ్యక్తిలో చెప్తున్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, వ్యక్తంతర్గత భేదము. వ్యక్తంతర్గత భేదము. 10వది, హరికి భాషా జ్ఞానం ఎక్కువగా ఉండి గణితంలో తక్కువగా ఉండడం ఏ భేదానికి ఉదాహరణ? ఇక్కడ వ్యక్తుల పేర్లు మార్చచ్చు కానీ ఒక వ్యక్తి గురించే చెబితే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ, వ్యక్తంతర్గత భేదం అవుతుంది. 11వది,
వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు. ఆన్సర్ ఆప్షన్ సి గాల్టన్. గాల్టన్. గాల్టన్ యొక్క ప్రయోగశాల ఏది? గాల్టన్ స్థాపించినటువంటి ప్రయోగశాల ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మానవ శాస్త్ర ప్రయోగశాల. మానవ శాస్త్ర ప్రయోగశాల. 13వది గాల్టన్ రచించినటువంటి హెరిడిటరీ జీనియస్ గ్రంథం దేనిపై ప్రభావం చూపుతుంది? గాల్టన్ రచించినటువంటి హెరిడిటరీ జీనియస్ గ్రంథం దేనిపై ప్రభావం చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అనువంశికత. అనువంశికత. 14వది గాల్టన్ వైయక్తిక భేదాలపై రచించిన గ్రంథం ఏది? యాక్చువల్గా హెరిడిటరీ జీనియస్ మీద ఆల్రెడీ రచించడం జరిగింది. ఇప్పుడు వైయక్తిక భేదాల మీద గాల్టన్ రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ గ్రంథాన్ని రచించింది ఎవరు? మరి ఆన్సర్ ఆప్షన్ సి కాటిల్. మెంటల్ వస్తే కాటేస్తాం అనమాట. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, ఇక్కడ మెంటల్ వస్తే కాటేస్తాం, కాటిల్. 16వది ఒక సమస్యకు ఒకే పరిష్కారాన్ని అందించే ఆలోచన ఏది? ఒక సమస్యకు ఒకే పరిష్కారాన్ని అందించే ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ బి సమైక్య ఆలోచన. సమైక్య ఆలోచన. 17వది విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని చెప్పిన వారు ఎవరు? విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గిల్ఫర్డ్. విభిన్న ఆలోచనయే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? సృజనాత్మకత అని చెప్పింది గిల్ఫర్డ్. గిల్లి మరి చెప్పాడు అనమాట. 18వది ప్రజ్ఞను శాస్త్రీయంగా కొలిచిన మొదటి వ్యక్తి ఎవరు? ప్రజ్ఞను శాస్త్రీయంగా కొలిచిన మొదటి వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ బి బినే. బినే. 19వది బినే సైమన్ కమిషన్ దేనికోసం నియమించబడింది? బినే సైమన్ కమిషన్ దేనికోసం నియమించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి మందబుద్ధులను గుర్తించడానికి. మందబుద్ధులను గుర్తించడానికి. 20వది ప్రజ్ఞామాపన ఉద్యమం. ప్రజ్ఞామాపన ఉద్యమం ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్. ప్రజ్ఞామాపన ఉద్యమం ఫ్రాన్స్. 21వది ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఎవరు? ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బినే. ప్రజ్ఞామాపన ఉద్యమం బినే. 20వది ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఎవరిని పిలుస్తారు? ఇంటెలిజెన్స్ టెస్ట్కే ఫాదర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బినే. బినే. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ బినే. 23వది ప్రయోజనాత్మకంగా పని చేయగలిగి సహజంగా ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరన్నారు? ఇక్కడ రెండు కేటగిరీలు. ప్రయోజనాత్మకంగా పని చేయగలగాలి, సహజంగా ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి వెస్లర్. వెస్లర్ చెప్పడం జరిగిందండి.
24ది గత అనుభవాల ఫలితంగా సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు అన్నారు? గత అనుభవాల ఫలితంగా సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి మెక్డౌగల్. 25ది అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ. అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ అని ఎవరు అన్నారు? అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ సి టెర్మన్. 26ది భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతని కలిగి ఉండటమే ప్రజ్ఞ. భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను కలిగి ఉండటమే ప్రజ్ఞ అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి పియాజే. అనుగుణ్యతను కలిగి ఉండడమే పియాజే. 27ది కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు అన్నారు? అంటే ఇక్కడ కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విలియం జేమ్స్. కొత్త పరిస్థితులు ఎవరికి వచ్చాయి? సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? విలియం జేమ్స్. 28ది అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ. అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు అన్నారు? అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ బి డేర్ బాన్. 29ది మానసిక శక్తుల వికాసానికి ప్రధాన సాధనం ఏది? మానసిక శక్తుల వికాసానికి ప్రధాన సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రజ్ఞ. 30ది నూతన ఆవిష్కరణకు సంబంధించింది ఏది? ప్రజ్ఞ, సృజనాత్మకత, నైపుణ్యం, స్మృతి. నూతన ఆవిష్కరణ అంటే ఇక్కడ సృజనాత్మకత అవుతుంది, ప్రజ్ఞ అవదు. ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి థార్నడైక్. ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థార్నడైక్. థార్నడైక్ ప్రకారము ప్రజ్ఞ ఎన్ని రకాలు? థార్నడైక్ ప్రకారము ప్రజ్ఞ ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలు. మరి ఆ 3 రకాలు ఏంటో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. అక్షరాలు, పదాలు, గుర్తులు, సంకేతాలు మొదలైన వాటిని గ్రహించే సామర్థ్యాన్ని ఏ ప్రజ్ఞ అంటాము? అక్షరాలు, పదాలు, గుర్తులు, సంకేతాలు మొదలైన వాటిని గ్రహించే సామర్థ్యమే ఆన్సర్ ఆప్షన్ సి అమూర్త ప్రజ్ఞ. 34ది గణిత సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ప్రజ్ఞ ఏది? గణిత సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అమూర్త ప్రజ్ఞ. 35ది వస్తువులను తయారు చేయడం, మరమ్మత్తు చేయడం వంటి పనులకు అవసరమైన ప్రజ్ఞ ఏది? ఇక్కడ పని చేస్తున్నాడు అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ యాంత్రిక ప్రజ్ఞ. యంత్ర పరికరాలను ఉపయోగించడంలో నైపుణ్యం ఏ ప్రజ్ఞకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ యాంత్రిక ప్రజ్ఞ.
37. ఇతరులతో సత్సంబంధాలు నెరపగలిగే సామర్థ్యం ఏది? ఇతరులతో అంటేనే ఇక్కడ మనకి అది ఏ ప్రజ్ఞ అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ. మంచి నాయకుడు కావడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏది? మంచి నాయకుడు ఉండాలి అంటే అతను సమాజంలో ఉండాలి కాబట్టి బి సాంఘిక ప్రజ్ఞ. మంచి నాయకుడు కావడానికి అవసరమయ్యే ప్రజ్ఞే సాంఘిక ప్రజ్ఞ. ఉపాధ్యాయుడు, రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ అవసరం? ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ. 41 అండి. క్రింది వాటిలో అమూర్త ప్రజ్ఞకు ఉదాహరణ కానిది ఏది? గణిత సమస్యలు అమూర్త ప్రజ్ఞ. యంత్రాలు తయారు చేయడం కాదు కదండి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి యంత్రాలను తయారు చేయడం, ఇది యాంత్రిక ప్రజ్ఞ అండి. 41. క్రింది వాటిలో యాంత్రిక ప్రజ్ఞకు ఉదాహరణ? కవిత్వం రాయడం అమూర్త ప్రజ్ఞ, శాస్త్ర పరిశోధన చేయడం అమూర్త ప్రజ్ఞ, రాజకీయ ప్రసంగం చేయడం అమూర్త ప్రజ్ఞ, బట్ వడ్రంగి పని చేయడం అనేది యాంత్రిక ప్రజ్ఞ అండి. యాంత్రిక ప్రజ్ఞ. 42. క్రింది వాటిలో సాంఘిక ప్రజ్ఞకు ఉదాహరణ? సాంఘిక ప్రజ్ఞ. ఇక్కడ జనాలలో ప్రజలను మెప్పించడం అనేది సాంఘిక ప్రజ్ఞను కలిగి ఉంటేనే ప్రజలను మెప్పించగలుగుతారు, లేకపోతే చేయలేరు. లెక్కలు చేయడం అనేది అమూర్త ప్రజ్ఞ, బొమ్మలు గీయడం అమూర్త ప్రజ్ఞ, యంత్రాలను బాగు చేయడం అనేది యాంత్రిక ప్రజ్ఞ అండి. 43. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గార్డెనర్. బహుళ ప్రజ్ఞ గార్డెనర్. బహుళ మొక్కలు ఉంటాయి గార్డెన్లో, బహుళ ప్రజ్ఞ గార్డెనర్. గార్డెనర్ ప్రకారము ప్రజ్ఞ ఎన్ని రకాలు? గార్డెన్లో ఎన్ని రకాల ప్రజ్ఞలు ఉంటాయని. ఆన్సర్ ఆప్షన్ సి 9 రకాలు. 9. బహుళ ప్రజ్ఞ అంటే బహుళ ఎక్కువ, ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అవేంటి ప్రజ్ఞలు? 45. భాషను సమర్థవంతంగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఏది? సో భాషను అన్నాడు కాబట్టి భాషా ప్రజ్ఞ. భాషా ప్రజ్ఞ. 46. కవులు, రచయితలు, న్యాయవాదులు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ భాషా ప్రజ్ఞ. కవులు అంటే భాష మీద పట్టుంటేనే కవిత్వం రాయగలరు, రచయితలు కూడా అంతే. సో న్యాయవాదులు కూడా భాష మీద మాటతో ఈ యొక్క తీర్పులు ఇవ్వగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి భాషా ప్రజ్ఞ కలిగి ఉండాలి. 47. తార్కికంగా ఆలోచించడము, గణిత సమస్యలను పరిష్కరించడము ఏ ప్రజ్ఞకు సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి తార్కిక గణిత ప్రజ్ఞ. శాస్త్రవేత్తలు, గణితజ్ఞులు, ఆర్థికవేత్తలు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి తార్కిక గణిత ప్రజ్ఞ. 49. దృశ్య సమాచారాన్ని గ్రహించడం, ప్రాదేశిక సంబంధాలను అర్థం చేసుకోవడం ఏ ప్రజ్ఞకు సంబంధించింది? ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రాదేశిక సంబంధాలు కాబట్టి ప్రాదేశిక ప్రజ్ఞ. శిల్పులు, చిత్రకారులు, ఆర్కిటెక్టులు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ. 51. శరీరాన్ని నియంత్రించడము, వస్తువులను నేర్పుగా ఉపయోగించడం ఏ ప్రజ్ఞకు సంబంధించింది? ఇక్కడ శరీరాన్ని నియంత్రించడం కావాలి,
వస్తువులు నేర్పుగా ఉపయోగించడం కూడా అది ఒక ప్రజ్ఞకు సంబంధించిందే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి శారీరక గతిశీల ప్రజ్ఞ. 52వది క్రీడాకారులు, నృత్యకారులు, శస్త్రచికిత్స నిపుణులు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది? సో శారీరక అంతకుముందు చెప్పుకున్నట్టే శారీరక గతిశీల ప్రజ్ఞ అనేది చాలా ఎక్కువ ఉండాలి. క్రీడాకారులకి, నృత్యకారులకు, శస్త్రచికిత్స నిపుణులకు వీళ్ళకి ఆ యొక్క శారీరక గతిశీల ప్రజ్ఞ అనేది ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళు రాణించగలరు ఏ రంగంలో అయినా. 53వది సంగీత నమూనాలను గుర్తించడము, స్వరపరచడం, ఆలపించడం ఏ ప్రజ్ఞకు సంబంధించింది? ఇక్కడ సంగీత నమూనాలు అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ సంగీత ప్రజ్ఞ. సంగీత ప్రజ్ఞ. 54వది సంగీతకారులు, గాయకులు, వాద్యకారులు మొదలైన వారికి ఎక్కువగా ఏ ప్రజ్ఞ ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సంగీత ప్రజ్ఞ. సంగీత ప్రజ్ఞ. 55వది ఇతరుల భావాలను, ఉద్దేశాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఏది? ఇతరులను అర్థం చేసుకోగలిగే, ఉద్దేశాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యమే. ఆన్సర్ అంతర్వ్యక్తిగత ప్రజ్ఞ. అంతర్వ్యక్తిగత ప్రజ్ఞ. 56వది ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది? ఎదుటివారి యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఒక ఉపాధ్యాయులకి, సామాజిక కార్యకర్తలకి, రాజకీయ నాయకులకు కూడా ఎక్కువ ఉంటుందండి. ఆ పిల్లవాడు ఎందుకు వెనకబడుతున్నాడు, వాడి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు సెలవు పెడుతున్నాడు, ఎందుకు డల్లగా ఉన్నాడు అనేవన్నీ కూడా ఉపాధ్యాయుడు గమనించగలగాలి. కార్యకర్తలు కార్యకర్తలు వీళ్ళు ఎందుకు పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళు, రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు ఉత్సాహానికి లోనవుతారు, ఏది మనం ఓడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ రాజకీయ నాయకులు కూడా ఎదుటివారి యొక్క ఉద్దేశాలను గమనిస్తుంటారు. అందుకు ఏ ప్రజ్ఞ అనేది ఎక్కువ ఉండాలి అంటే ఆన్సర్ ఆప్షన్ బి అంతర్వ్యక్తిగత ప్రజ్ఞ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలండి. 57వది తన భావాలను, బలహీనతలను, సామర్థ్యాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యము. ఇక్కడ అంతర్వ్యక్తిగత అంటే ఎదుటివారి యొక్క భావాలను మనం అర్థం చేసుకోవడం, కానీ ఇక్కడ ఏంటి తన భావాలను, బలహీనతలను, సామర్థ్యాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఇది అంటే తనకు తానుగా తనలో ఉన్న భావాలను, తనలో ఉన్న బలహీనతలను ఎవరు అర్థం చేసుకోవాలి? మరలా తనే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఇప్పుడు 58వ చూద్దాము. తత్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు, మనస్తత్వవేత్తలు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళందరికీ కూడా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనేది ఉంటుంది. తత్వవేత్తలు తనలో తాను తత్వంతో, అదేవిధంగా ఆధ్యాత్మిక గురువులు, మనస్తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా తనలో ఉన్న బలహీనతలు, తనలో ఉన్న లోటుపాట్లను అంచనా వేసుకుంటూ తను ఆ విధంగా మసులుకుంటుంటారు. కాబట్టి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 59వది ప్రకృతిని అర్థం చేసుకోవడము, వృక్షాలు, జంతువుల పట్ల ఆసక్తి కలిగి ఉండడం ఏ ప్రజ్ఞకు సంబంధించింది? ఇక్కడ మనకి ఈ సంగీత ప్రజ్ఞ కాదు, వ్యక్తి అంతర్గత కాదు. సో ఇక్కడ ప్రకృతి అనబోడికే నైసర్గిక ప్రజ్ఞ అనేది ఈ యొక్క ప్రకృతిని అర్థం చేసుకోవడము, వృక్షాలు, జంతువుల పట్ల ఆసక్తి కలిగి ఉండడం అనేది నైసర్గిక ప్రజ్ఞకు సంబంధించింది. ఇక్కడ 60 చూద్దామండి. జీవశాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి నైసర్గిక ప్రజ్ఞ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ అస్తిత్వ ప్రజ్ఞ, ఈ అస్తిత్వ ప్రజ్ఞను ప్రతిపాదించినది ఎవరు
చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ గార్డెనర్. అస్తిత్వ ప్రజ్ఞ గార్డెనర్. ప్రతిపాదించిందండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రూపొందించింది కాదు, ప్రతిపాదించినది. 62ది జీవితం, మరణం, ఉనికి వంటి తాత్విక విషయాలపై ఆలోచించే సామర్థ్యం ఉన్న ప్రజ్ఞ ఏది? జీవితము, మరణము, ఉనికి ఇవన్నీ కూడా అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ప్రజ్ఞే అస్తిత్వ ప్రజ్ఞ. అస్తిత్వ ప్రజ్ఞను ప్రతిపాదించింది ఎవరు? మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ 63వది ఆధ్యాత్మిక నాయకులు, తత్వవేత్తలు మొదలైన వారికి ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది? సో ఆధ్యాత్మిక నాయకులు అంటే జీవితము, మరణము, ఉనికి ఇవన్నీ కూడా అస్తిత్వ ప్రజ్ఞలోకే వస్తాయి. త్రిబుద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? త్రిబుద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆన్సర్ ఆప్షన్ బి స్టెర్న్బర్గ్. త్రిబుద్ధి సిద్ధాంతం స్టెర్న్బర్గ్. మరి ఈ స్టెర్న్బర్గ్ ప్రకారంగా ప్రజ్ఞ అనేది ఎన్ని రకాలు? స్టెర్న్బర్గ్ ప్రకారంగా ప్రజ్ఞ ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలు. 66వది విశ్లేషణాత్మకంగా ఆలోచించే సామర్థ్యం ఉన్న ప్రజ్ఞ ఏది? విశ్లేషణాత్మకంగా ఆన్సర్ ఆప్షన్ సి ఘటనాత్మక ప్రజ్ఞ. విశ్లేషణాత్మకంగా అంటే ఘటనాత్మక ప్రజ్ఞ. 67వది సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం ఏది? సృజనాత్మకంగా ఆలోచించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అనుభవజ్ఞ ప్రజ్ఞ. 68వది పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించే సామర్థ్యం ఏది? పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించే సామర్థ్యమే సందర్భోచిత ప్రజ్ఞ. 69వదండి ప్రజ్ఞాలబ్ధిని కనుగొనే సూత్రాన్ని రూపొందించింది ఎవరు? ప్రజ్ఞాలబ్ధి అనే సూత్రాన్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి స్టెర్న్. క్రింది వాటిలో ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏమిటి? 70ది ప్రజ్ఞాలబ్ధి సూత్రం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 71వది ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణను రూపొందించింది ఎవరు? ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణను రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణను రూపొందించింది టెర్మన్. సగటు ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 100 నుండి 109. సగటు ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 109. 73వది అత్యున్నత ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత కంటే ఎక్కువ ఉంటుంది? అత్యున్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత కంటే ఎక్కువ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 140 కంటే ఎక్కువ ఉంటుంది. 74వది మందబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత కంటే తక్కువ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 70 కన్నా తక్కువ ఉంటుంది. మందబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువ ఉంటుంది. 75వదండి భాషను ఉపయోగించే పరీక్ష ఏది? భాషను ఉపయోగించే పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ ఏ శాబ్దిక పరీక్షే భాషను ఉపయోగిస్తారు. బొమ్మలు, పటాలు, వస్తువులను ఉపయోగించే పరీక్ష ఏది? బొమ్మలు, పటాలు, వస్తువులు వీటిని ఉపయోగించే పరీక్షే ఆన్సర్ ఆప్షన్ బి అశాబ్దిక పరీక్ష.
క్రింది వాటిలో చాలా ఇంపార్టెంట్ అండి. క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది ఏది? క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ డి భాటియా బ్యాటరీ పరీక్ష. భాటియా బ్యాటరీ పరీక్ష. క్రింది వాటిలో అశాబ్దిక పరీక్ష ఏది? వీటన్నిటికి కూడా అశాబ్దిక పరీక్షలకు శాబ్దిక పరీక్షలకు కోడ్స్ పెట్టుకోండి. దీని గురించి కూడా వీడియో అయితే చేయడం జరుగుతుందండి నెక్స్ట్ క్లాసులో. తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్గా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి 5 అన్ని. ఆర్మీ బీటా, వెస్లర్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాతృకలు ఇవన్నీ కూడా అశాబ్దిక పరీక్షలు. 79వది క్రింది వాటిలో వ్యక్తిగత పరీక్ష ఏది? వ్యక్తిగత పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బినే సైమన్ పరీక్ష. బినే సైమన్ పరీక్ష వ్యక్తిగత పరీక్ష. 80వది క్రింది వాటిలో సమూహ పరీక్ష ఏది? సమూహ పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్మీ ఆల్ఫా. ఆర్మీ ఆల్ఫా పరీక్షే సమూహ పరీక్ష. 81వది వెస్లర్ ప్రజ్ఞా పరీక్షను రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ డేవిడ్ వెస్లర్. 82వది పిల్లల కోసం వెస్లర్ రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏది? పిల్లల కోసం వెస్లర్ రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ బి WISC. ఈ WISC యొక్క ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 83వ బిట్ అండి. పెద్దల కోసం వెస్లర్ రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏది? పిల్లల కోసం ఇదండి, మరి పెద్దల కోసం WAIS. దీనికి ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి 84వదండి. మరి ప్రీ స్కూల్ పిల్లల కోసం, ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీ పిల్లల కోసం వెస్లర్ రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి WPPSI. సో ఇది ప్రీ స్కూల్ అనమాట. ఇది ఎవరు రూపొందించారు? వెస్లర్ రూపొందించారండి. 85వది భాటియా బ్యాటరీ పరీక్ష దేనికోసం రూపొందించబడింది? భాటియా బ్యాటరీ పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ బి అశాబ్దిక సామర్థ్యం కొలవడానికి. అంటే ఇందులో బొమ్మలు గీతల ద్వారా అతని యొక్క సామర్థ్యాన్ని కొలుస్తారు. సో అశాబ్దిక సామర్థ్యాన్ని కొలవడానికి భాటియా బ్యాటరీ పరీక్ష అనేది రూపొందించబడింది. 86వది సృజనాత్మకతను కొలవడానికి ఉపయోగించే పరీక్ష ఏది? సృజనాత్మకతను కొలవడానికి. ఆన్సర్ ఆప్షన్ డి 5 అన్ని. టోరెన్స్ సృజనాత్మక ఆలోచన పరీక్ష, గిల్ఫర్డ్ విభిన్న ఆలోచన పరీక్ష, వల్లాచ్ కోగన్ సృజనాత్మక పరీక్ష ఇవన్నీ కూడా సృజనాత్మక కొలవడానికి ఉపయోగించే పరీక్షలు. 87వది క్రింది వాటిలో వైయక్తిక భేదానికి ఉదాహరణ కానిది ఏమిటి? ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఎత్తులో తేడా ఉన్నారంటే వైయక్తిక భేదాలు తేడా ఉన్నాయని, ఇద్దరు విద్యార్థులు వేరు ఆసక్తులు కలిగి ఉన్నారంటే వైయక్తిక భేదాలు వేరని, ఇద్దరు విద్యార్థులు వేరు అభ్యాస శైలులను కలిగి ఉన్నారంటే అది కూడా వైయక్తిక భేదానికి దారితీస్తుంది. ఇక్కడ ఒకే తరగతిలోని విద్యార్థులందరూ ఒకే వయసు కలిగి ఉండడం అనేది అది సర్వసాధారణము. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో వైయక్తిక భేదాలను ఎలా గుర్తించవచ్చు? మరి వైయక్తిక భేదాలను గుర్తించాలంటే విద్యార్థులతో మమేకమవ్వాలి, మింగిల్ అవ్వాలి. అప్పుడు విద్యార్థి ఏ విషయాలలో వెనుకబడి ఉన్నాడు, ఏ విషయాల్లో ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనేది తెలుసుకొని తదనుగుణంగా విద్యార్థి యొక్క ప్రవర్తనను పరిశీలించడం ద్వారా, విద్యార్థితో మాట్లాడడం ద్వారా ఈ యొక్క వైయక్తిక భేదాలను ఉపాధ్యాయుడు గుర్తించడం అయితే చేయవచ్చు. 89వది
వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకొని బోధన చేయడం వల్ల విద్యార్థికి కలిగే లాభం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత వేగంతో నేర్చుకునే అవకాశం అయితే దీనివల్ల ఉంటుంది. ఇక్కడ 90ది ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమిటి? ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఒక వ్యక్తి యొక్క మేధో సామర్థ్యం యొక్క కొలతనే ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఒక వ్యక్తి యొక్క మేధో సామర్థ్యం యొక్క కొలతనే ప్రజ్ఞాలబ్ధి అంటారు. మరి ప్రజ్ఞాలబ్ధిని కనుగొనడానికి ఉపయోగించే సూత్రము తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి, ఇది కామెంట్ చేయడానికి కోసం తయారు చేసిన బిట్ అండి. సగటు ప్రజ్ఞాలబ్ధి పరిధి ఎంత? సగటు ప్రజ్ఞాలబ్ధి పరిధి ఎంత? దేనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు మరిన్ని కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇవ్వడం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.